బాగున్నా బాగున్నా ఏదైనా పొద్దుగాల వచ్చినా ఆచడం లేదు బయటికి పోదామని అమ్మాయి అనుకుంటాను మరి పోయేద్దామా పోయేద్దాం తుప్పుడు సింకులు పడతానే కాదు ఏమైతే చదువుకుంటాను అంతే పోదాం కానీ మరి ఆచడం ఎలా ఉంటుంది ఓకే ఓకే బాగా తీసుకోవాలి నీకేమైందిరా నే పత్రాలు పాడాను లేరా వీణిల్లు ముడగా పొద్దుగాలే పెట్టి అయ్యో నా తమ్ముడికి ఏమైందా తమ్ముడా నా తమ్ముడు నీకేమైందిరా వీణిల్లు కాలిపోను నిమ్మకాయలయ్యో ఈ పత్రాలు కాలిపోను ఈ కాలంలో కూడా అయ్యో ఎంతోసాడు నా తమ్ముడు మొత్తులకు అయ్యో ముద్దోసాడు నా తమ్ముడు కోలుకున్నాక కూడిపోయిండు లేరా లేరా ఈ పత్రాలు పాడగాడు ఈ పత్రాలు రాసేగాడు నిజమైన అన్వేషణ ఛానల్ ద్వారా మీకు మరిన్ని వీడియోస్ ఇలా మంచి మంచి వీడియోస్ తెచ్చి మీ ముందు చూపెడుతున్నా శాస్త్రీయ సాంకేతికంలో శరవేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ తరుణంలో కూడా ప్రజలు మూఢనమ్మకాలపైన దృష్టి పెట్టడం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నామని భూత వైద్యులను మరియు వారు చెప్పేటువంటి మూఢనమ్మకాలను నమ్మి మాంసాహారం నిమ్మకాయలు కోడిగుడ్లు 3 బజార్ల కాడ పెట్టి దించుపోసుడు అనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం ఈ సాంకేతిక రంగంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మద్దు అదే నిమ్మకాయలు కోడిగుడ్లు మాంసాహారాల ద్వారా ఎంతో పౌష్టిక విలువలు ఉన్నాయి అది ప్రజలు అర్థం చేసుకొని ఈ నిమ్మకాయలు ఇవన్నీ పెట్టడం వల్ల వచ్చే లాభాలు అనేటివి ఏమి ఉండవు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నిరంతరం వర్షాలు పడుతున్నాయి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్లనే ఉపయోగాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి 3 బాటల కాడ పెట్టేటువంటి ఏదైతే దించిపోసుడు కార్యక్రమాలను మీరు నమ్మొద్దని మేము ఆ ఉద్దేశంగానే ఈ వీడియో తీయడం జరిగింది ఇటువంటి దించిపోసుడు కార్యక్రమాల వల్ల జరిగేటువంటి లాభాలు అనేటివి ఏమి ఉండవు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను